దాడి జరిగింది కదా, ఆ దాడిలో దాదాపు 160 మంది పైగా పిల్లలు చచ్చిపోయినారు, స్పాట్ డెడ్. అయితే బేసిక్గా యుద్ధ రూల్స్ ప్రకారం స్కూల్స్ మీద, హాస్పిటల్స్ మీద మిసైల్స్ వేయకూడదు, అటాక్స్ చేయకూడదు. ఎందుకంటే స్కూల్స్లో పిల్లలు ఉంటారు, చిన్నపిల్లల మీద యుద్ధం చేయకూడదు. ఎప్పుడు కూడా ఆడవాళ్ళ మీద కూడా, మహిళల మీద కూడా యుద్ధం చేయకూడదు. సివిలియన్స్ మీద కూడా యుద్ధం చేయకూడదు లెక్క ప్రకారం. ఒకవేళ యుద్ధం చేయాలంటే ఆర్మీ పోస్టులు, మిలిటరీ పోస్టులు, అలాగే ఆయుధ కర్మాగారాలు, అలాగే ఈ రాడార్ సిస్టమ్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, వీటి మీద ఎక్కువగా చేసి వాళ్ళ యొక్క ఎనర్జీస్ పవర్స్ మీద ఎక్కువగా అటాకులు చేసి ఆ దేశంలో లొంగ తీసుకుంటారనమాట. అలా చెయ్యాలి. కానీ అమెరికా చేయాల. ఫస్ట్ డేనే ఈ పిల్లలు ఉండేటటువంటి స్కూల్ మీద బాంబులు వేసింది, టొమాహాక్ మిసైల్స్తో దాడి చేసింది. దాదాపు 180 మంది చచ్చిపోయారు ఈ దాడిలో, టీచర్స్తో కలిపి. అయితే ఏంటంటే అక్కడతో ఆగలేదు. ఆ పక్కనే ఉన్నటువంటి ఈ పిల్లలు చనిపోయిన తర్వాత కొంతమంది బ్రతుకుతారని ఉంటుంది కదా, అప్పుడు ఏం చేసిందంటే పక్కనే దీనికి ఒక హాస్పిటల్ ఉందన్నమాట. ఈ స్కూల్ దగ్గరలోనే ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఆ